జీవన చంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన ఆదిత్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆదిత్య ఆనంది ఇల్లు వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి టూలెట్ పెట్టిన ఒక ఇల్లు అయితే కనపడుతుంది. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఆ ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటారు. ఇక ఇంటి ఓనర్ కూడా చాలాగా బాగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ 3 నెలల అడ్వాన్స్ అయితే ఇవ్వమంటాడు. 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చి మీరు ఇంట్లోకి రావచ్చని చెప్పడంతో 3 నెలల అడ్వాన్సు ఇవ్వలేము, 1 నెల మాత్రమే ఇస్తామని ఆనంది అంటుంది. అది కూడా కొంచెం టైం పడుతుందని అనగానే అప్పుడే ఇంకా ఆనంది దయచేసి మాకు ఇల్లు ఇప్పించండి అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా, అడ్వాన్స్ ఇస్తేనే ఇల్లు ఇచ్చేది, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్తూ ఉంటే సరే మాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి అని ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా అడుగుతారు. సాయంత్రం వరకు కాదు, మీకు 4 గంటలు టైం ఇస్తున్నాను, ఈలోపు మీరు అడ్వాన్స్ కట్టండి, లేకపోతే వేరే వాళ్ళకి మేము ఇచ్చేస్తాము అని చెప్తాడు. అప్పుడే ఆనంది ఆదిత్య ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడి నుంచి తెస్తాము ఆదిత్య గారు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇల్లేమో చాలా బాగుంది, ఇంట్లో మనకి అన్ని వస్తువులు కూడా ఉన్నాయి, ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఇప్పుడు మనం అంత అద్దె కట్టలేము, అడ్వాన్సు ఇవ్వలేము, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంకా ఎవరిని కూడా అప్పు అడగలేము, ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆదిత్య. నాకు అదే అర్థం కావడం లేదు అంటూ ఇక ఆనంది తన మెడ వైపు చెయ్యి పెట్టుకుంటుంది. అప్పుడే మంగళసూత్రం గుర్తుకొస్తుంది. ఆదిత్య గారు, దీన్ని తాకట్టు పెట్టి మనం డబ్బులు అడ్వాన్స్గా ఇద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట విని ఆదిత్య, ఏంటి ఆనంది నువ్వు చెప్పేది, ఏంటి తాకట్టు పెడతావా, వద్దు, అలాంటి పనులు నువ్వేమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు ఆదిత్య. తప్పదు ఆదిత్య గారు, ఎవరి దగ్గర మనం చెయ్యి చాచలేము, ఇంతకన్నా వేరే పరిష్కారం మనకి లేదు కదా అని అంటుంది ఆనంది. అప్పుడు ఇక ఆనంది అలాగా తన తాలిని తాకట్టు పెట్టి ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి ఒక సేటు దగ్గరికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే అక్కడ పూజారి గారు కనిపిస్తారు. ఇక పూజారి కనిపించడంతో ఆనంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అది అని తడబడుతూ ఉంటే ఆలియా ఇవో నిన్ను బయటికి గెంటేశాడని వెళ్ళిపోమని చెప్పారని నాకు తెలిసిందమ్మా, మిమ్మల్ని వెతుక్కుంటూనే నేను ఇలా వచ్చాను అని పూజారి తాత అయితే అంటాడు. అవును తాత, మేము ఉదయమే వెళ్తామని చెప్పాము, కానీ అతను ఒప్పుకోలేదు, ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. వేరే గత్యంతరం లేక అర్ధరాత్రి వదిలి వచ్చేయాల్సి వచ్చింది. ఒక మంచి ఇల్లు దొరికింది, కానీ దాని అడ్వాన్సు 3 నెలలు అడ్వాన్స్ ఇమ్మన్నారు, నెలకి 15,000 అది దానికి, అందుకని మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోయేసరికి తాలిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్దామని వచ్చాను పూజారి తాత అని ఆనంది చెప్తుంది. ఎందుకమ్మా మెడలో ఉన్న తాలిని తాకట్టు పెట్టడం, పద నేను అతనితో మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు పూజారి. అప్పుడే వద్దు తాత, ఎవరు మాట్లాడినా వాళ్ళు అడ్వాన్స్ తీసుకోకుండా ఎందుకుంటారు అని అంటూ ఉంటుంది ఆనంది. నేను మాట్లాడుతానని చెప్తున్నాను కదమ్మా, పద వెళ్దాం అని ఆనందిని ఆదిత్యని తీసుకుని పంతులు గారు అయితే ఇక వస్తారు. అప్పుడే ఇక పంతులు గారిని చూసేసరికి ఇంటి వానరు, పూజారి గారు మీరా, మీకు కావాల్సిన వాళ్ళేనా వీళ్ళు అని అడుగుతూ ఉంటాడు. అవును, తను నా మనవరాలు లెక్క, చాలా మంచివాళ్ళు, ఇద్దరు కూడా మీ ఇంట్లోకి అద్దెకి రావాలని అనుకుంటున్నారు, మీరు 3 నెలలు అడ్వాన్స్ అడిగారంట కదా అని అంటూ ఉంటే పూజారి గారు 3 నెలలు కాకపోయినా కనీసం 2 నెలలు అడ్వాన్స్ అయినా ఇమ్మన్నాను అని చెప్తూ ఉంటాడు అతను. అప్పుడు ఇక పూజారి తన దగ్గర ఉన్న 30,000 రూపాయలని ఇస్తాడు. అది చూసి ఆనంది ఆదిత్య, వద్దు పూజారి తాత, నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటే, పర్వాలేదమ్మా, ఇవి నేను రోజు దాచుకునే డబ్బు, దేనికన్నా ఉపయోగపడుతుందని నా దగ్గరే పెట్టుకున్నాను, ఈరోజు నీకు సహాయం చేయడానికి డబ్బు ఉపయోగపడింది అని చెప్తూ ఉంటే, వద్దు పూజారి తాత, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకోవడం లేదు, అందుకని నేను తాలిని తాకట్టు పెట్టుకోవాలనుకున్నాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక పూజారి, చూడమ్మా ఆనంది, ఇదేమీ నేను నీకు ఫ్రీగా ఇవ్వడం లేదనుకో, అప్పు కింద ఇస్తున్నాననుకో, మీ దగ్గర డబ్బులున్నప్పుడు నా అప్పు నాకు తీర్చేయండి, నాకు ఇచ్చేయండి, అంటే నువ్వు వేరే వాళ్ళ డబ్బుల్ని తీసుకోవడం ఇష్టం లేదంటున్నావు కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను. నువ్వు ఎలాగో తాలి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటావు, అలాగే
అప్పు కింద డబ్బులు తీసుకున్నావని అనుకో. అప్పుడు నీకేమీ అనిపించదు కదా ఇంకా అని చెప్తాడు. ఆ మాట విని ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకేమీ ఆలోచించకండమ్మా. చూశారు కదా ఇల్లు ఎంత బాగుందో. మళ్ళీ ఇంత మంచి ఇల్లు దొరకదు. అలాగే ఇతను కూడా చాలా మంచివాడు అని చెప్తూ ఉంటాడు పూజారి. ఆ మాట విని అంటూ ఉంటుంది ఆనంది, సరే పూజారి తాత నీ ఇష్టం అని అనంగానే తన దగ్గర ఉన్న 30,000 రూపాయలను 2 నెలల అడ్వాన్స్గా ఇస్తాడు అతనికి. పూజారి గారు, మీరు ఇస్తున్నారేంటి? సరేలేండి, ఎలాగో అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఇక మీరు లోపలికి వెళ్ళొచ్చు. మీకు కావాల్సిన మొత్తం సామాన్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మీరేవి కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని టూలెట్ బోర్డు అయితే అతను తీసేస్తాడు. ఆనంది, ఆదిత్య లోపలికి అయితే వెళ్తారు పూజారి గారిని తీసుకొని. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య, సమయానికి మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము ఇంట్లోకి అడుగు పెట్టాము అని చెప్తూ ఉంటాడు. నిజంగా మీ రుణం తీర్చుకోలేం సార్ అని అనగానే, ఎందుకు బాబు అంత పెద్ద మాటలు అని చెప్తూ ఉంటే, అమ్మా ఇప్పుడు మంచి ముహూర్తమే, వెళ్ళి పాలు పొంగించమ్మా అని అంటూ ఉంటే, సరే పూజారి తాత నువ్వు ఉండు దగ్గరే అని ఇక స్నానం చేసొచ్చి అప్పుడే ఇక ఆనంది పాలైతే పొంగిస్తుంది. దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడుతుంది. పెట్టిన తర్వాత ఆదిత్య, నేను వెళ్ళి ఇవి సరుకులు తీసుకొస్తాను అని చెప్తూ ఉంటే, డబ్బులు ఉన్నాయా బాబు అని అడుగుతూ ఉంటాడు. ఉన్నాయి సార్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య, ఎందుకు బాబు అబద్ధం చెప్తున్నావు? అయినా మీ దగ్గర ఉండడానికి కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చేశారు. మీ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? ఇదిగోండి డబ్బులు తీసుకోండి, అప్పు కిందేలే, మొత్తం రాసుకోండి అని చెప్తూ ఇస్తాడు. అప్పుడే ఇక ఆదిత్య సరుకులు తీసుకురావడానికే డబ్బులు తీసుకుని బయటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇంతలో పూజారి ఆనందిని అడుగుతూ ఉంటాడు, ఇంకెన్ని రోజులమ్మా ఈ కష్టాలు నీకు? కన్న తల్లిదండ్రులని చెప్పుకోలేని పరిస్థితికి ఆ భగవంతుడు తీసుకొచ్చాడు. ఇంకా నీకు పరీక్షనే చూపిస్తున్నాడు. అసలు మీరు అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎందుకు ఆలయ ధర్మకర్త వెళ్ళమన్నాడో తెలుసా అని అడుగుతూ ఉంటాడు. పూజారి, ఏమైంది పూజారి తాత? అతను అప్పటికప్పుడు ఎందుకు మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అలా ఆనంది అడుగుతుండగా ఇంతలో ఆదిత్య, ఏం సరుకులు తేవాలో ఆనందిని లిస్టు రాసి ఇమ్మంటాను, అప్పుడే కదా తెలిసేది అని అనుకుని లోపలికైతే వెళ్ళబోతుండగా, జీవన ఆలయ అధికారి వాళ్ళ అమ్మాయికి ఏదో జాబ్ ఇస్తానని ఆశ పెట్టి అతన్ని రెచ్చగొట్టి మీరు ఇల్లు ఖాళీ చేసేలాగా చేసింది. వాళ్ళని ఉన్న పలంగా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి గెంటేమని, అసలు అక్కడ ఉండనివ్వద్దని ఆలయ అధికారికి చెప్పింది. అతను ఇక మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. లేకపోతే ఆదిత్య వచ్చినప్పుడు తెలిసిన అతను తర్వాత ఎందుకు వెళ్ళిపోమంటాడు? మరి జీవన ఎందుకు నీ విషయంలో తేడా చేస్తుందో తెలియడం లేదు. ప్రతిసారి నిన్ను ఏదో ఒక రకంగా తను బాధ పెడుతూనే ఉంటుంది. ఆ రోజు వాళ్ళ పెళ్లి జరగడానికి కూడా జీవనే కారణం. జీవనే మామూలుగా మీడియా వాళ్ళకు కూడా ఫోన్ చేసి నీ పేరు చెప్పి అందరికీ కూడా అన్ని నిజాలు తెలిసేలా చేసింది. రిపోర్టర్కి ఆనంది పేరు మీద ఫోన్ చేసి ఇలాగా శశికాంత్ రెండో భార్య కూతురికి పెళ్ళవుతుందని అన్ని న్యూస్లో వచ్చేలా చేసిందని నువ్వే చెప్పావు. కానీ ఈ నిజాలు బయటికి రాకుండా నువ్వు దాచిపెడుతున్నావు. అది నీ మంచితనం. కానీ నీ మంచితనమే చేతకానితనంగా అనుకుంటుంది జీవన బాధపడితే మళ్ళీ జీవనకి ఏదైనా అవితే మీ అమ్మ నాన్న తట్టుకోలేరని ఆలోచిస్తున్నావో, నిన్ను అన్ని బాధలు పెడుతున్న అమ్మాయిని ఇంకా నువ్వెందుకు క్షమిస్తున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని ఒక్కసారి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ కారణం జీవనే అన్నమాట. కానీ ఆనంది ఎందుకు జీవనని కాపాడుతూ ఉంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే జీవన అంటుంది, ఈ నిజాలన్నీ ఇంట్లో ఎవరికైనా చెప్తే తను ఆత్మహత్య చేసేసుకొని చచ్చిపోతానని బెదిరించింది పూజారి తాత. తను ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ జ్యోతమ్మ సూర్యాబాబు తట్టుకోలేరని వాళ్ళకి నేను కన్న కూతురునని చెప్పలేను కదా. కన్న కూతురు జీవన అనుకుంటున్నారు. జీవన చచ్చిపోతే వాళ్ళిద్దరూ తట్టుకోలేరు. అందుకని నేను కూడా నిజాలను బయట పెట్టలేకపోయాను. ఈ విషయం ఆదిత్య గారికి కూడా తెలీదు
అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఇక ఆనంది మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు జీవన మీద ఆదిత్య. జీవన, నువ్వు ఎంతకి తెగించావో, చివరికి నీ పాపాలు బయటపడుతున్నాయంటే చస్తానని ఆనందిని బెదిరించావా? నీలాంటి దాన్ని ఊరుకోకూడదు. నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలి అని ఆదిత్య కోపంతో రగిలిపోతూ బయటికైతే వెళ్ళిపోతాడు. తర్వాత శశికాంత్ ఆనందికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నారమ్మా, ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది. గుడిలో నుంచి ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోమన్నారు మావయ్య. అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది అని చెప్తుంది ఆనంది. ఆ మాట విని ఒక్కసారి శశికాంత్, ఏంటమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? అర్ధరాత్రి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారా అని అడుగుతూ ఉంటే, అవును మావయ్య, ఇల్లు ఖాళీ చేయమనని అర్ధరాత్రి చెప్పారు. ఇక అర్ధరాత్రి ఎటు వెళ్ళాలో తెలియక ఇంకొక గుళ్ళోకి వెళ్ళి తలదాల్చుకున్నాము రాత్రికి. మళ్ళీ ఉదయమే ఇల్లు వెతుక్కోవడం పట్టాము అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఇంత ఇల్లుంది కానీ మీకు ఉండడానికి ఇల్లే లేకపోయిందమ్మా. ఇదంతా కూడా మీ అత్తగారికి తలపొగరు వల్లే వచ్చింది. మీ అత్తగారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేసిన మూలానే ఇదంతా జరుగుతుంది. తన కోపం మీకు శాపంగా మారింది అని అంటూ ఉంటాడు శశికాంత్. ఆ మాటలు విని, లేదు మావయ్య గారు, మీరేమీ బాధపడకండి, మాకు ఒక మంచి ఇల్లు దొరికింది, మేము దాంట్లో ఉంటున్నాము అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఈ ఇల్లు చాలా బాగుంది అని చెప్తూ ఉంటే, చాలా సంతోషమమ్మా, మంచి వాళ్ళకి మంచే జరుగుతుందని, మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అండగా నిలబడతాడని నీ మాటల ద్వారానే తెలుస్తుంది అని శశికాంత్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి డాడ్, ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లో అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా చైతు అలా అడిగేటప్పుడే ఇక అక్కడికి సునంద్ కూడా వస్తుంది. మీ అన్నయ్య వదిన్ని ఆ గుడి ఆలయ అధికారి బయటికి గెంటేశాడంట. అదే ఇల్లు ఖాళీ చేసి అర్ధరాత్రే వెళ్ళిపోమన్నాడంట. అర్ధరాత్రి వేరే గుడిలో పడుకొని ఉదయమే ఇల్లు కోసం వెతుక్కుంటూ ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నారు అని చెప్తూ ఉంటాడు శశికాంత్. ఆ మాట విని ఇంకా చైతు కూడా అన్నయ్య వదినికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని బాధపడుతూ ఉంటే, వాడికి పరిస్థితి రావడానికి కారణం ఆ మహాతల్లే కదా, లేకపోతే నా కొడుకు రాజాలా బ్రతికేవాడు అని చెప్తూ ఉంటుంది సునంద. ఏంటి సునంద, ఆనంది వల్ల ఆదిత్య ఇలాగ బ్రతుకుతున్నాడా? ఆనంది వల్ల కాదు, నీ కోపం వల్ల. నువ్వు ఒక్క నిమిషం ఆలోచించి వాళ్ళలో మంచితనం గుర్తించుంటే ఈ పాటికి వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. లేనిపోని పంతాలకు పోయి కోపాలకు పోయి కన్న కొడుకుని కట్టుబట్టలతో బయటికి గెంటేసి ఇప్పుడు తన భార్య వల్ల ఇదంతా జరిగిందంటున్నావా? నువ్వు ఇంత జరిగినా ఎందుకు నాతో ఉన్నావు? నన్ను ఎందుకు వదిలేయలేదు? అలాగే తను కూడా తన భార్యని వదిలేయలేదు. తన భార్యతోనే ప్రపంచం జీవితం అని అనుకున్నాడు, వెళ్ళాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు కాబట్టి వాడు తన భార్యని నమ్మాడు అని చెప్తూ ఉంటాడు శశికాంత్. అంటే ఇదంతా కూడా నా వల్లే జరిగిందంటారా? నా వల్లే ఇదంతా కూడా అయ్యిందంటారా అని అంటూ ఉంటే, అవును, నీ వల్లే జరిగింది, నీ వల్లే ఇదంతా కూడా వాళ్ళు పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని శశికాంత్ చెప్పడంతో ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. అనండి, అందరూ నన్నే అనండి. నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు అని చెప్తుంది సునంద. చేసిందంతా చేసి జరగాల్సిందంతా జరిగిపోయాక ఇప్పుడు నువ్వు బాధపడి ఏమీ అవసరం లేదు అని శశికాంత్ అంటాడు. ఆ రోజు నీకు ఎంతలా చెప్పానో అయినా సరే నువ్వు వినిపించుకున్నావా? ఆ రోజు ఆనంది మన కుటుంబ గౌరవాన్ని కాపాడింది. ఆ ఊర్వశి మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వస్తే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఆ కృతజ్ఞత కూడా నీకు లేదు. నువ్వు చేసేదే కరెక్ట్ అని అంటావు కదా, మరి ఆ ఊర్వశి విషయంలో నువ్వు చేసిందేంటి? ఆదిత్య జీవితాన్ని నాశనం చెయ్యాలనే చూసావు కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని శశికాంత్ అయితే తనని అరిచి వెళ్ళిపోతాడు. అప్పుడే సునంద అయితే ఇక తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జీవన పైనుంచి వచ్చి, అత్తయ్య బయలుదేరదామా ఆఫీస్కి అని అంటూ ఉంటే, నువ్వు వెళ్ళు జీవన, నేను తర్వాత వస్తాను అని చెప్తూ ఉంటుంది సునంద. ఏంటత్తయ్య గారు, బావగారు గురించి ఆలోచిస్తున్నారా? బావగారు ఖచ్చితంగా వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటుంది జీవన. సరే జీవన, నువ్వు వెళ్ళి ముందు నన్ను విసిగించుకో అని సునంద తిడుతుంది.
ఏంటి అత్తయ్య గారు ఇలాగా కోపంగా ఉన్నారు? బహుశా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారేమోలే. అయినా ఈవిడ్ని కదిలించుకోవడం కన్నా వెళ్ళడం కరెక్ట్ అని జీవన ఇక బయలుదేరుతుంది. అలా జీవన కారులో వెళ్తూ ఉండగా అప్పుడే రోడ్డు మీద ఆదిత్య నిలబడి ఉంటాడు. ఇక రోడ్డు మీద ఆదిత్యని చూసి ఒక్కసారే జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి బావగారు రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు, నా కోసమేనా అనుకుంటూ ఇక కారు అయితే దిగుతుంది. ఏంటి బావగారు ఇలా రోడ్డు మీద అడ్డంగా నిలబడ్డారేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక ఆదిత్య, నీకొక విషయం చెప్పాలి జీవన. రాత్రి మమ్మల్ని గుడి ఆలయ అధికారి ఇల్లు అప్పటికప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాడు. అందుకని మేము బయటికి వచ్చేసాము అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. అవునా? అయ్యో, ఇలా జరిగిందా? అయినా అతను సడన్గా ఇల్లెందుకు ఖాళీ చేయమన్నాడు? చూసారా బావగారు, ఆనందితో మీరు కలిసి వెళ్ళిపోయారు, కానీ మేము మిమ్మల్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో ఆనంది వల్లే మీకు ఈ కష్టాలు అన్నీ. అందుకని ఆనందిని వదిలేసి మీరు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేయండి, మీకు రాజభోగం ఉంటుంది. అత్తయ్య గారు మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు అని చెప్తూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక జీవన మాటలకి కోపంతో రగిలిపోతూ జీవన చెంప పగలగొడతాడు ఆదిత్య. ఇక మా జీవన చెంప పగలగొట్టి ఆదిత్య అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే జీవన బావగారు అని అనంగాల్ని, ఛీ నోర్మి, ఆ నోటితో బావగారు అని అలా పిలుస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన, ఎందుకు కొట్టారు నన్ను అని అడుగుతూ ఉంటే, ఎందుకు కొట్టానా, నేను సహజంగా ఆడవాళ్ళ మీద చేయి చేసుకోను, అందులోనూ నువ్వు నా తమ్ముడు భార్యవి, నేను కొంచెం ఆలోచిస్తాను, కానీ నీ విషయంలో ఆలోచన శక్తి కోల్పోయాను. ఎందుకంటే ఆ గుడి ఆలయ అధికారితో నువ్వు మాట్లాడి అతని కూతురికి జాబ్ ఇస్తానని చెప్పి నువ్వు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించావు. ఈ విషయం నాకు తెలుసు. గుడిలో వ్రతం జరుగుతూ ఉంటే వ్రతం ఆగిపోవాలని కెమికల్ కలిపావు. ఆ రోజు చైత్ర పెళ్లి జరిపించి మీడియా వాళ్ళకి ఆనందిగా పేరు చెప్పి జరిగిందంతా కూడా ఆనంది వల్లే అని, ఆనందే తప్పు చేసిందని ఆనందిని బయటికి గెంటించేశావు. పైగా ఆనందికి ఈ విషయం తెలిసి నీ చంప పగలగొడితే ఆత్మహత్య చేసుకుంటానని చాలా చీప్గా నువ్వు ప్రవర్తించావు. ఛీ, అసలు నీది ఒక బ్రతికేనా అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఆ మాటలన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. కేవలం తన తల్లికి ప్రాణగండమని ఆనంది నేను మీ కన్న కూతుర్ని అని జ్యోతి గారికి, సూర్య గారికి చెప్పలేకపోతుంది. కానీ నేను కూడా అంతకే ఆగాను. నిజం తెలిసిన తరువాత నువ్వు ఇలాగే చిందులు వేస్తూ మా జీవితంలోకి తొంగి చూస్తూ మా జీవితాల్ని నాశనం చెయ్యాలని చూసావనుకో, నిజం తప్పకుండా బయట పెట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక జీవన ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆనంది అన్ని విషయాలు ఆదిత్యకి చెప్పేసిందని షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఆదిత్య అంటాడు, నిజాలు అందరికీ తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటానన్నా ఉంట కదా, నీలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా? చేసుకోరని పాపం పిచ్చిదానికి ఆనందికి తెలియదు కదా, కేవలం తనని బెదిరిస్తున్నావని ఇదంతా కూడా తెలుసు. నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా సాక్ష్యాలతో సహా నేను మా అమ్మ ముందు బయట పెట్టగలను, కానీ ఇప్పుడు బయట పెట్టను. నీ గురించి ఇప్పుడే కదా తెలిసింది. ఇంకోసారి నువ్వు గనక మా విషయంలో జోక్యం చేసుకున్నా, ఇలాంటి విషయాలు ఏదైనా సరే మా విషయాల్లో జోక్యం చేసుకొని మా జీవితాల్ని నాశనం చెయ్యాలని ప్లాన్ చేసావనుకో, నీకే రివర్స్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో, ఈసారి మా జోలికి వచ్చావంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కాదు, నేనే నిన్ను ఉరేసి చంపేస్తాను అని చెప్తాడు. ఆ మాట విని ఇక జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. బావగారు అది కాదు, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, నువ్వు చెప్పిందేదో ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో వెళ్ళి, కానీ ఈసారి మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని జీవనకి వార్నింగ్ ఇస్తాడు ఆనంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.